నేటి వాగ్దానము రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమన్స్ చాప్టర్ 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మీరు దేవుణ్ణి ప్రేమించే వారైతే సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుతాయంట. అందుకే అన్నాడు, దేవుని ప్రేమించు వారికి. అది హైలైట్ చేసుకోండి. ప్రేమింపని వారికి కాదు. దేవుని ప్రేమించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కాదు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. దేవుని ఊరికే నేను ప్రేమిస్తాంటే సరిపోదు, పిలువబడిన వారి లెక్కలో మనం ఉండాలి. పిలువబడి ఏర్పరచబడి ఆయన కృపలో ఎదుగుతున్నట్లయితే మీ జీవితాల్లో ఏది కలిగినా దాన్ని మేలుగా మార్చే దేవుడు మీకు తోడై ఉన్నాడు. అపవాది ఒకవేళ కీడును మీ మీదకి విసిరిన మధ్యలో ప్రభు నిలబడి ఆ కీడు అనే రాయిని దీవెనగా మార్చి మీకు అందిస్తాడు. షద్రక్ మెషక్ అబేద్నెగో వారు దేవుని ప్రేమిస్తారని తెలుసుకుని అగ్నిగుండంలో పడేస్తే వీళ్ళు ఖచ్చితంగా ప్రార్థన మానేస్తారు. అయితే బూడిదనే అయిపోతారు, లేదంటే ప్రార్థన మానేస్తారు అని సాతానుడు ఒక వలగ పన్నాడు. దేవుని ప్రేమించే యవనస్తులకి ఎంత పెద్ద శోధన ఎదురైందండి. వీళ్ళు ఏమైనా క్లబ్బుల్లో తిరుగుతున్నారా, పబ్బుల్లో తిరుగుతున్నారా, ఆడపిల్లని వేడిపిస్తున్నారా, పీడిస్తున్నారా, లేదంటే దారిని పోయి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా, వాళ్ళు అద్దెకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? లేదే, అంత క్షేమం, అంత మేలు. రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ కూడా చేస్తుంటారు వీళ్ళు. మరి ఈ టీనేజర్స్ తప్పు లేనప్పుడు వీళ్ళనే హింసించాలని ఎందుకు ఆలోచన కలిగింది? అన్ని సమకూడి మేలు కోసమే జరుగుతాయి అన్నాడుగా. ఏంటి మేలు? వీళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేస్తాము, మనుషులు పెట్టిన వాటిని మొక్కము అన్నందుకు అగ్ని గుండాన్ని 7 రెట్లు ఎక్కువ చేయమన్నట్టు. 7 రెట్లు మంట పెంచండి రా అన్నాడు. మరి దేవుని ప్రేమించేవారికి సమకూడి మేలు కొరకే జరుగుతాయి అన్నాడు కదా. మంటను పెంచడం మేలా కాదే. అగ్నిగుండం మండుతుంది, దాన్ని 7 రెట్లు ఎక్కువ అంటే విపరీతంగా మండిపోతుంది. ఆ మంట ఆవిరికి బయట నిలబడిన వాళ్ళు కూడా కాలిపోయేంత పరిస్థితి అంట. ఈ ముగ్గురిని పట్టి అందులో పడేయమన్నారు. వీళ్ళు ఈ ముగ్గురు అంటారు, రాజా ఈ విషయంలో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే రాజులకు పై రాజు, రారాజు, రక్షకుడైన ప్రభుని మేము ప్రార్థన చేస్తున్నాం. మేము ఆరాధించిన దేవునికి తప్ప మనుషులు చేసిన వాటికి ఎలా మొక్కమంటావు రాజా? ఒకసారి ఆలోచించేయి. పనోళ్ళు చేశారు, చెమట గారిపోతూ పని చేస్తున్నప్పుడు ఆయన సుత్తితో కొట్టేటప్పుడు చేయి నలిగింది అనుకోండి, బూతులు తిట్టాడు. ఇక్కడ నొప్పి వచ్చినప్పుడు నోటి నుండి వేరే భాష వచ్చేస్తుంటుంది. అలాగే అందించినప్పుడు అక్కడ చెమటలు గారుతూ మరి పాపపు మాటలు మాట్లాడుతూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఒక రూపాన్ని తయారు చేశారు. అది రాజుగారి రూపం అనుకుందాం. ఈ రాజుగారి రూపం, నీ రూపానికి మేము ఆరాధించడం న్యాయమేనా రాజా? దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకున్నారు. దేవుడు గొప్ప ధైర్యంతో నింపాడు. రాజా ఈ విషయంలో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దానియేలు 3:16, 17, 18లో వారంటారు, ఒకవేళ మేము సేవిస్తున్న దేవుడు, మేము ఏ దేవుడిని అయితే సేవిస్తున్నామో అనుదినం మేము సేవిస్తున్నాం కదా, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. రాజా నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, దేవుడు ఒకళ్ళు రక్షించకపోయినా, మేము మా శరీరాలు బూడిదైనా పర్వాలేదు, మా ఆత్మలు పరలోకం వెళ్తాయి. కాబట్టి రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టిన ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని తెలుసుకున్నాము రాజా. ఒకవేళ రక్షించకపోయినా మేము కాలేనే పోతాం, కానీ ఈ పనులు చేయమయ్యా అని చెప్పన్నారు. దానికి అతను ఉగ్రుడై 7 రెట్లు పెంచి పడేండ్రా వీళ్ళు ముగ్గురు అన్నాడు. వాళ్ళు అధికారులు వచ్చి, అంటే సైనికులు, దేహదారుఢ్యం గలవారు, ఈ ముగ్గురిని తాళ్లతో కట్టేశారు. కట్టి మరి ముగ్గురు అందులో వేయాలి కదా. బలమైన వాళ్ళందరూ కలిసి ముగ్గురు తోసుకుంటూ వెళ్ళి అందులో పడేయడానికి వాళ్ళ దగ్గరికి సమీపిస్తుండగానే లోపల నుండి అగ్ని మంట భయంకరంగా వస్తుంది. 7 రెట్లు అంటే చాలా భయంకరమైన మంట. ఆ ఆవిరి వేడికి సెగకు పడేసిన వాళ్ళు కాలి బూడిదైపోయారట. ఇది పడేసిన వాళ్ళు. ఇక పడిపోయిన వాళ్ళు ఇంకేం ఉండకూడదు. అయితే ఏం జరిగింది? రాజు అందరూ చూస్తూనే ఉన్నారు తీవ్రంగా. ఆయన పెద్ద సింహాసనం వేసుకున్నాడు, ఎత్తైన సింహాసనం, చూస్తున్నాడు ఏం జరుగుతుందని. లోపల పడిన వాళ్ళు ముగ్గురు కూడా, వాళ్ళ మధ్యలో 4వ వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. ఈ 4వ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ ఉన్నది ముగ్గురు. 4వ వ్యక్తి వారి మధ్యలో నిలబడి వాళ్ళతో మాట్లాడుతూ సంభాషిస్తుంటే వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ? అగ్నిగుండంలో మీటింగ్ జరుగుతుంది. ఏదో హోటల్ రూమ్లో కాన్ఫరెన్స్ జరిగినట్టు, ఏసీ రూమ్లో కాన్ఫరెన్స్ జరిగినట్టు అగ్నిగుండంలో కాన్ఫరెన్స్ పెట్టాడు యేసయ్య. షడ్రక్ మేషక్ అబేద్నెగో, నువ్వు ఎలా ఉన్నావు?
అంటే ప్రభా చూసావు కదా ఏం చేశారు మేము, మీరేమనుకున్నారు ఇందులో పడేసే ముందు? కాలి బూడిదైపోతాం అనుకున్నాం, చాలా వేడిగా ఉంది, కానీ నువ్వు తప్పించే దేవుడు అని మాకు అర్థమైంది. నువ్వు మా దేవుడు రక్షకుడివి, మా దేవుడు రక్షించగలరు మేము చెప్పాం, రాజు ముందు కూడా చెప్పాం. అందుకే నేను వచ్చాను, మీ విశ్వాసాన్ని నేను చూశాను, అందుకే నేను వచ్చాను. మీరు మాట్లాడే మాటలు, ఆ రాజు మిమ్మల్ని వివాదిస్తున్నాడు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కుట్ర పన్నారు, ఇవన్నీ నాకు కనబడుతున్నాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కుట్ర పన్నారని నాకు కనిపిస్తుంది. రాజుగారు ఆయన కోపం రేపారు చుట్టూ ఉన్న మంత్రులనే విషయం కూడా నాకు తెలిసిందే. ఓకే, ఎనీహౌ నేను మీకు తోడై ఉన్నాను కదా, భయపడద్దు. ఎలా ఉంది ఇక్కడ వేడి అంటే, ప్రభా నువ్వు ఉన్నావు కాబట్టి ఏసీలా ఉంది. ఓకే, కానీ బూడిదైపోతాం భయపడుతున్నారా? లేదు దేవా, వాళ్ళు కీడులో పడేశారు, కానీ నువ్వు మా మధ్యలో ఉండి వాళ్ళు వేసిన కీడుని మేలుగా మార్చావు దేవా, నీకు స్తోత్రం అని మరి పాట పాడుకుంటున్నారు వాళ్ళు. ఒక కీర్తన, మరి ఏం పాటో తెలియదు, కానీ మనం చిన్న పాట పాడుకుందాం. యెహోవా నా బలమా అనేటువంటి పాట పాడదాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఎంతమంది పాడాలనుకుంటున్నారు దీనికి స్తోత్రం చెప్పండి. మరి మీరు కూడా ఒకవేళ శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో మిమ్మల్ని పడేస్తే ఏమనుకుంటున్నారు? ఇక మా జీవితం అయిపోయింది, మా సీన్ అయిపోయింది, మా బ్రతుకు ఇంకా మంచి భవిష్యత్తు లేదు, ఇక నా బ్రతుకులో ఇంకా నేను పైకి రాలని, ఈ పిచ్చి మాటలు పక్కన పెట్టండి. అగ్నిగుండంలో పడినట్టుగా నీ పరిస్థితున్నా నీ దేవుడు అగ్నిగుండంలో నుండి బయటికి తీసుకుని రాబోతున్నాడు. కుట్రదారులు ఎన్ని కుట్రలు పన్నినా నీ దేవుడైన ప్రభు నిన్ను బయటికి లాగబోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను ఆ గుండంలో నుండి బయటికి లాగగల శక్తిమంతుడు, సమర్థుడు. ఆయనను విరోధంగా ఎన్ని విధాలుగా ఎంతమంది ప్రయత్నించినా ఆయన సజీవుడు కనుక నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడగల శక్తిమంతుడు. పాడదామా? కలిసి పాడు. ఆమేన్, ఆమేన్. ఆయన మార్గం యథార్థమైందని నమ్మిన వారు చప్పట్లు కొట్టి దీనికి స్తోత్రం చెల్లిద్దాం. శోధనలు అనేవి వస్తూ ఉంటాయి ఈ భూమి మీద, కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు నేను తప్పించగలడని కాన్ఫిడెన్స్ అనుదిన ప్రార్థనలో నీకు ఏర్పడుతుంది. దినదినము దేవునిలో ఎదుగుతున్నప్పుడు ఒక శోధన తర్వాత జయించక మరొక శోధన, అది జయించక మరొక శోధన, అనేక శోధనలు జయించినప్పుడు మీ ధైర్యం పెరుగుతుంది. ఇదే విషయాన్ని దానియేలు భక్తుడు తన జీవితంలో శోధన ఎదురైనప్పుడు ఏమన్నాడు చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో దూత వచ్చి అడుగుతుంది, దానియేలు నువ్వు బహుప్రియుడవు, అందుకే ప్రభు నన్ను పంపించాడు అని చెప్పి అంటున్నాడు. దానికంటే ముందుగా రాజు వచ్చి అడిగాడు, ఏమని? దానియేలు నువ్వు సజీవంగా ఉన్నావా అని అడిగాడు. అడిగితే దానియేలు చెప్తాడు, నేను అనుదినము సేవించుచున్న నా దేవుడు తన దూతను పంపి సింహాల నోర్లు కట్టేశాడు, కాబట్టి ఒక్క సింహం కూడా నన్ను ముట్టలేదు. దానియేలు ఏ నేరం చేయలే, ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఇతను ప్రార్థన ఆపాలని కుట్రదారులు కుట్ర పన్నారు. వీడు రోజు ప్రార్థన చేస్తున్నాడు, ఆ దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు, వీడికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా జయిస్తున్నాడు, ఎన్ని శోధనలు వచ్చినా వీడు జయించగలుగుతున్నాడు. ఎప్పుడు డిప్రెస్గా కనబట్టలేదు, ఎప్పుడు ముఖంలో ఆనందం ఉంటుంది, ఎప్పుడు సంతోషంగా ఉంటున్నాడు. వీడు ఎప్పుడు ఏడ్చింది మాకు కనబట్టలా, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏడుస్తాడు. కాబట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థిస్తారో వారు మనుషుల ముందు నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర ఏడ్చే వ్యక్తి అయితే మనుషుల ముందు దేవుడు నిన్ను ఏడవనివ్వడు. దేవుని దగ్గర ఏడవని వ్యక్తులు మనుషుల ముందు ఏడుస్తూ కూర్చోవాలి, మనుషులందరి ముందు ఏడుస్తూ ఉండాలి. అందుకే దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థించేవాడు మనుషుల ముందు తక్కువ ప్రార్థిస్తాడని, దేవుని సన్నిధిలో ఎక్కువ ఏడ్చి ప్రార్థించేవాడు మనుషుల ముందు నవ్వుతూ వెళ్ళిపోతాడు ముందుకు, ఎందుకంటే దేవుని సహాయం ఉంటుందని నమ్ముతాడు. దేవుని బిడ్డలారా, దేవుని పాదసన్నిధిలో ఏడ్చి ప్రార్థిస్తున్న దానియేలు విషయంలో అదే జరిగింది. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని కీడులో పడేయాలని, ఇబ్బందుల్లో పడేయాలని, శోధనలో పడేయాలని, మిమ్మల్ని నానా విధాలుగా చిక్కించి బాధించి దుఃఖపరచాలని, మీ ముఖాల్లో సంతోషం లేకుండా చేయాలని ఏ శక్తులైనా పోరాడుతున్నాయా, ఏ మనుషులైనా పోరాడుతున్నారా? భయపడవద్దు. అనుదినము ప్రార్థించండి, మొరపెట్టండి. ఈ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు కదా, ఖచ్చితంగా దేవుడైన ప్రభు నీ పట్ల అద్భుత కార్యం చేయగలరు. నమ్ముతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దేవుని సేవిస్తున్న నీవు
ఈ ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నావు కదా, ఈ దేవుని వాక్యాన్ని చదువుతున్న నీవు తప్పనిసరిగా కాపాడబడతావు. ఆయన అందరినీ కాపాడిన వాడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా కాపాడి దీవించి నడిపించును గాక. ఒకవేళ ఈ లోకంలో మనకి శోధన ఎదురై ఈ లోకాన్ని విడవలసి వస్తే భయపడకల్లా, మహిమలోకంలోకి దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. అక్కడ వేవేల దూతల మధ్యలో సాక్షాత్తు ప్రభు మధ్యలో మనం నివసించే అవకాశం ఉంది. అందుకే దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి. ప్రతికూల పరిస్థితులను దేవుని యందు దేవుని సహాయం, దేవుని దయ ఉండబట్టి అనుకూలంగా మార్చుకోగలిగారు. అది ప్రార్థన, విశ్వాసము, అలాగే భక్తి కలిగి ఆ దేవుని ఆత్మ మీద ఆధారపడినప్పుడు. అందుకే ప్రార్థన కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, ఆత్మ దేవుని మీద ఆధారపడి ముందుకు సాగండి. మీ కుటుంబాలు కూడా దీవించబడి కాపాడబడును గాక. సరే ప్రార్థన చేసుకుందాం. చేతులు ప్రభు అయిపోతే, ప్రభు ప్రతికూలంగా ఉన్న ప్రతి శోధన కూడా నీ భక్తులు ఎలా జయించగలిగారు, నేను కూడా జయిస్తాను నమ్ముచున్నాను ప్రభు అని విశ్వాసం ఉందన్న వారు మీ చేతులు పైకెత్తండి. నేను విశ్వసిస్తున్నాను, నేను కూడా జయిస్తాను, నాకు ఆ నమ్మకం కుదిరింది అన్నవారు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. గట్టిగా ప్రార్థించండి. Pray and cry out to God. Father, those who love God, everything will work good for them, as you said. Father, I believe it. Things are going wrong in my life, but still you are there for me. And even the things which are coming against me, you will turn it as a blessing to me, Lord my God. నా జీవితానికి వ్యతిరేకంగా వస్తున్న ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చగల దేవుడు నువ్వు ఉన్నావు తండ్రి. ప్రతికూలంగా వచ్చే ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చివేయగల శక్తిమంతుడు నాయన. దానియేలు సింహాల బొన్లో కాపాడిన మా ప్రభు, శద్రక్ మేషక్ అబేద్నెగో భక్తులను అగ్నిగుండంలో కాపాడిన మా ప్రియ తండ్రి, మేము శోధన గుండా వెళ్తున్నప్పుడు మీరు మాతో ఉన్నారు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించాను, మీకు కూడా జయమిస్తానని చెప్పాను. గొప్ప జయాన్ని మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపలో వర్ధిల్లే కృపనిచ్చి మహిమ పొందుకొని మీ నామాన్ని ఘనపరచుకోమని గొప్ప ఉజ్జీవ మంట వీరిలో కలుగు చేయమని ఆయన. సహోదరి, నువ్వు విడుదల పొందబోతున్నావు, దేవుని సహాయాన్ని పొందుకుంటావు. ధైర్యంగా ఉండమంటున్నాడు ప్రభు. మావడానికి విడుదల అతి సమీపంగా ఉంది. యేసు నామములో నీకు విడుదల వస్తుంది, జయిస్తావు. ప్రస్తుతానికి నీకు అంత నెగటివ్ ఉన్నప్పటికీ నీలో ఉన్న ప్రభు అనుదినమును ప్రార్థిస్తూ విశ్వాసంతో నిలబడినప్పుడు నీ నెగటివ్నెస్ అంతా పాజిటివ్ గా మార్చబోతున్నాడు. యేసు నామములో ఆయన అసాధ్యమైన సుసాధ్యంగా మార్చి నీ ప్రజలను బలపరిచి వారి కన్నీళ్లు తుడిచివేసి వీరి మహిమ పొందమని, వీరి దుఃఖమును సంతోషంగా మార్చుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు ఇచ్చిన వాగ్దానము జెనసిస్ చాప్టర్ 12:2, ఆదికాండం 12:2. నీవు ఆశీర్వాదకరంగా ఉండు, యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. మీకు, మీ కుటుంబానికి, ఇతరులకు కూడా బ్లెస్సింగ్ గా మీరు ఉండబోతున్నారు. దేవుడి ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. May the Lord continue to bless you as your husband and wife, as you celebrate and glorify God. The favor of God be upon you. మీ అక్కర్లే ఉన్న ప్రభు తీర్చునుగాక. మీకు వాగ్దానం జోషువ చాప్టర్ 3:5, యెహోషువ 3:5. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును, మీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగునుగాక. ది లార్డ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్ అమాంగ్ యూ. మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి దంపతులని మిమ్మలను ఆదర్శ దంపతులుగా చేసి ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మనకు దేవుడిచ్చిన ఈ కృపావార్త, ఈ వాగ్దానాన్ని మనతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కు షేర్ చేయండి.